సమాచారానికి కేరాఫ్ గా మారిన నూడా కార్యాలయం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆసుపత్రి భూ కబ్జా కాకుండా చూడాలని తీర్మానం. మత్తు పదార్థాల అడ్డాగా మారిన నిజామాబాద్ 4న ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానం. మిగతా వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫస్ట్. మత్తు పదార్థాల అడ్డాగా నిజామాబాద్ మారింది. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా ఈ దందాకు నిజామాబాద్ అడ్డాగా మారిందన్న అనుమానం కలుగుతోంది. అక్రమంగా కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తున్న 2 నిందితులను నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిచ్పల్లి వద్ద వాహనాల తనిఖీలో వీరు పట్టుబడ్డారు. కారుల నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల MDMA మరియు 3.1 గ్రాముల గంజాయి పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. వారు ఉపయోగిస్తున్న కారును స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ సిపి జయరాం తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన 2 నిందితులను అదుపులోకి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల MDMA మరియు 3.1 గ్రాముల గాంజా పౌడర్ను ఉపయోగించి కారును మరియు 2 వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఇది డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 1/2024. దీని డీటెయిల్స్ ఏంటంటే నిన్న రాత్రి 21:40 నడిపల్లి తాండా దగ్గర NH-44 పై ఇట్లా ఈ ముద్దాయిలిద్దరు ద్వారంపూడి విక్రమ్ మరియు షేక్ ఖాజా మొహిద్దీన్ ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇది వాళ్ళ ఉపయోగ నిమిత్తం రవాణా చేస్తుండగా ఇన్ఫర్మేషన్లో పట్టుకున్నాము. నిందితుల నుంచి ఒక స్కోడా కారు AP05BN 9099 కొకైన్ వెయింగ్ అబౌట్ 12.3 గ్రామ్స్, MDMA వెయింగ్ అబౌట్ 3.2 గ్రామ్స్, గాంజా పౌడర్ వెయింగ్ అబౌట్ 3.1 గ్రామ్స్, 3 క్యాప్టెన్ కోకా స్ట్రిప్స్, OCB స్లిమ్ 2, తర్వాత గాంజా ట్యూబ్ 1, డిజిటల్ క్యాలిక్యులేటరు, ఒక iPhone 13 Pro, శాంసంగ్ Z Fold 1, వైవా ఐఫోన్ దాన్ని దర్యాప్తు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని మన నిజామాబాద్ కమిషనర్ గారు శ్రీ కల్మేశ్వర్ గారు పర్యవేక్షణలో సిఐ కృష్ణ, సిఐ డిచ్పల్లి, తర్వాత ACP కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు శ్రీ రాజశేఖర్ రాజు మరియు ఇన్స్పెక్టర్స్ అజయ్ బాబు, అంజయ్య మరియు వాళ్ళ సిబ్బంది రామచందర్, అనిల్ కుమార్, లక్ష్మణ, రాములు, సుధాకర్, భూషణ్ రాజు, ఆజం మరియు కృష్ణ, డిచ్పల్లి సిఐ SI మహేష్, డిచ్పల్లి వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ చాకచక్యంగా ఈ వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ నూతన సంవత్సరం రోజు ఈ జరిగిన ఈ కేసు కాకుండా వాటి మూలాలు కూడా కనుక్కొని వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలకు ఎలాంటి మాదక ద్రవ్యాలు వాడినా, సేవించినా, తర్వాత కొనుగోలు చేసినా కానీ వాళ్ళు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడమైంది. వాళ్ళ సీక్రెట్, వాళ్ళ పేరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గోప్యంగా ఉంచుతాము. ఈ ఇన్ఫర్మేషను డయల్ 100కు, తర్వాత TS NAB నెంబర్ 8712671111కు, తర్వాత మన కంట్రోల్ రూమ్ నెంబర్కు 8462260900కు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మన ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించడానికి చేపట్టిన ఈ చర్యను TS NAB ఆధ్వర్యంలో మరియు డీజీ గారి గౌరవనీయులైన డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఫర్దర్గా ఈ ఇటువంటి మాదక ద్రవ్యాల మీద వాచ్ పెట్టి ఇంకా ఫర్దర్గా కేసులు పెట్టడము, తర్వాత వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని
ఎవరు ఎంతమంది అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇటువంటి మాదక ద్రవ్యాల వాడకం కానీ సేవించినా కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ కానీ బిజినెస్ కనుక చేస్తే వాళ్ళపై కఠిన పల్సర్ బైక్ పై దుబ్బాక గ్రామానికి చేరుకున్న ఓ దుండగుడు అర్ధరాత్రి వేళ నానా హంగామా చేశాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోకి చొరబడి చోరీకి యత్నించాడు. బ్యాంక్ అధికారులు, గ్రామస్తులు, పోలీసుల అప్రమత్తతతో భారీ ముప్పు తప్పింది. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో సోమవారం రాత్రి సుమారు 11:30 సమయంలో పల్సర్ బైక్ పై బ్యాంక్ వద్దకు చేరుకున్న గుర్తు తెలియని దుండగుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షట్టర్ తాళం పగలగొట్టాడు. దీంతో సైరన్ మోగడంతో బ్యాంక్ అధికారులు, పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల వెంటనే బ్యాంక్ వద్దకు చేరుకోగా అప్పటికే ఆ దొంగ బ్యాంక్ షట్టర్ తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. ఈ విషయం గమనించిన స్థానికులు ఆ దొంగ బ్యాంక్ లోపల ఉండగానే షట్టర్ కు బయట నుంచి తాళం వేసి బంధించారు. ఆలోపు దర్పల్లి సిఐ సైదులు, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తదనంతరం పోలీసులు బయట నుండి దొంగతో మాట్లాడడానికి ప్రయత్నించడంతో ఆ దొంగ తనతో పాటు 7 బిహారీలు లోపల ఉన్నట్లు పోలీసులను నమ్మించాడు. ఈ విషయాన్ని సిఐ సైదా, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిపై అధికారులకు తెలియజేయడంతో ఏసీపీ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ సమయంలోనూ ఆ దొంగ కాసేపు తెలుగులో, కాసేపు హిందీ భాషలో మాట్లాడుతూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు అనుమానం వచ్చిన సిఐ సైదా కిటికీలో నుంచి ఆ దొంగకు ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేస్తానని, ఆ దొంగలను చూపించాలని చెప్పాడు. ఆ లోపు ఫోన్ కట్ చేసిన ఆ దుండగుడు తాను ఒక్కడినే బ్యాంక్ లోపల ఉన్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో సిఐ సైదా, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి లోపలికి వెళ్లి ఆ దొంగను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అతను రెంజల్ మండల పరిధిలోని దూపల్లి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీకి పాల్పడడం జరిగింది. కొందరు దుండగులు పుటాపుటిన మా మేనేజర్ గారు, అలాగే మా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ గారు ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే పోలీసులకు, ఇటు మన లోకల్ గ్రామంలో తెలిసేసరికి అందరూ గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి బ్యాంకు చుట్టుముట్టి దుండగుడిని పోలీసులకు అప్పచెప్పడం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దుబ్బాక బ్రాంచ్ నందు జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీగా 11:38కు నాకు అలారం మెసేజ్ అనేది రావడం జరిగింది. 11:38కు రావడంతో ఇమీడియట్గా నేను ఆ కాల్ని నేను అటెండ్ చేశాను. సేమ్ కాల్ కూడా మా బ్రాంచ్ స్టాఫ్, మా మేనేజర్ అయినట్టు మేనేజర్ గారు వెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా సేమ్ టైం లోపల జస్ట్ 1-2 మినిట్స్ కాలం లోపలనే మేనేజర్ గారు నాకు కాల్ చేశారు. సార్, అలారం అనేది కంటిన్యూస్గా మోగుతూనే ఉంది, సో ఒకసారి వెళ్ళొద్దామంటే సరే సార్ అని చెప్పేసి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరం రావడం జరిగింది. వస్తూ ఉంటూనే ఇక్కడ చాలా విపరీతమైనటువంటి కుక్కల సౌండ్ బాగుండేసరికంటే మేము కూడా దగ్గర దాకా వచ్చేసినాము. వచ్చేసి ఇంకా బ్రాంచ్కు దగ్గరికి వస్తూ ఉంటుంటే వన్ సైడ్ షట్టర్ ఏదైతే ఉందో జస్ట్ లైట్గా లిటిల్ బిట్గా కొంచెం పైకి లేచింది. సో ఇంకో సైడ్ ఇది ఉన్నది కాబట్టి ఇమీడియట్గా మేము ఇద్దరం, మేనేజర్ అండ్ మై సెల్ఫ్ ఇద్దరం చూసి అది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ అని చెప్పేసి ఆపేసి వెంటనే సార్ ఇమీడియట్గా 100 కాల్ చేయడం జరిగింది పోలీసులకు. నేను దగ్గరలో ఉన్నటువంటి తెలిసినటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయగానే వితిన్ 2 నుంచి 3 నిమిషాల లోపల 50 నుంచి 100 మంది ఇక్కడికి గ్యాదర్ కావడం అనేటువంటిది జరిగింది. సో మా యొక్క అలారం సిస్టమ్ ఏదైతే ఉందో ప్రాపర్గా అంటే సరైన కండిషన్లో ఉండడంతో ఈ మెసేజ్ని వీఆర్ గెటింగ్ సడన్. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందజేశారు. ఈ నెల 4న బల పరీక్ష నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత చైర్మన్ కు ఏర్పడింది. అందుకు అధికారులు అన్ని రకాల యత్నాలు సిద్ధం చేస్తున్నారు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈసారి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తిరిగి చైర్మన్ పీఠం దిగకుండా కాపాడుతాడా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రోజు కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గత నెల మున్సిపల్ కౌన్సిలర్లు 26 మంది జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం తీర్మానంపై సంతకాలు చేసి సమర్పించగా దానికి కలెక్టర్ స్పందిస్తూ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల వివరాలను, వారు పెట్టిన సంతకాలు, పెట్టించిన వాటిని పరిశీలించి ఆ సంతకాలు ధృవీకరించి పంపాలని తెలియజేయగా వాటిని పరిశీలించి రిపోర్టును కలెక్టర్ కు అందజేశారు. 4వ తేదీ రోజు ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ ని అవిశ్వాస తీర్మానానికి అధికారిగా నియమిస్తూ ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని అమలు జరపనున్నారని తెలియజేశారు. ప్రేక్షకులకు సంవత్సర శుభాకాంక్షలు.
ఇది అవిశ్వాస తీర్మానం 26 మంది కౌన్సిలర్ కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కలెక్టర్ గారు దాన్ని రిమార్క్స్ అడగడం జరిగింది. రిమార్క్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. రిమార్క్స్ సబ్మిట్ చేసినాక కలెక్టర్ గారు 4వ తారీఖుకి ఆ విశ్వాసం నో మోషన్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. 4వ తారీఖు నాడు మా స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు నియమించారు. 4వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం మా మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఉంటుంది. మొత్తం ఎంతమంది అవిశ్వాసంకు పెట్టారు? 24 మంది పెట్టారు. 26 మందితో రిప్రజెంటేషన్ ఉంది. 24 మంది పెట్టారు. దాంట్లో 22 మంది సిగ్నేచర్ టాలీ అయింది. ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? ఫర్దర్ ఏముండదు. అవిశ్వాస తీర్మానం ఉంటుంది. ఆ రోజు సభ్యులందరూ వస్తారు. దాంట్లో 2/3 మెజార్టీ ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ కావాలంటే 2/3 మెజార్టీ అనేది ఉండాలి కంపల్సరీ. లేదంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ కాదనమాట. ఇప్పుడు ఆర్డీఓ గారు అనుకున్న తర్వాత ఆ రోజు నెక్స్ట్ యాక్షన్ అంటే ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతారా? ఏముండదు. ఫర్దర్ యాక్షన్ అనేది మళ్ళీ కలెక్టర్ గారికే పంపిస్తాం రిపోర్టు. ఆయన టీఎస్ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఫర్దర్ ఏమి యాక్షన్ తీసుకోవాలో దాని మీద తీసుకుంటారు. ఎంతమంది వచ్చిర్రు, ఆ విశ్వాసం నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది రిపోర్ట్ మనం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కొత్త చైర్మన్ ఎన్నిక ఎప్పుడు చేయొచ్చు? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి మాసం కావస్తోంది. కానీ అధికారులు కార్యాలయంలోని క్రింది స్థాయి సిబ్బందికి ఇంకా నెల గడవలేదేమో. ఆ కార్యాలయ అధికారి కోసం వెళ్లిన లోకల్ న్యూస్ కంట ఈ దృశ్యం పడింది. నిజామాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా అలాగే నూడా సిపిఓ అధికారిగా నిర్వహిస్తున్న కార్యాలయంలో వెలుగు చూసిన లీల ఇదే. నూడా కార్యాలయంకు వెళ్లగా నోటీస్ బోర్డులో అధికారుల ఫోన్ నంబర్లు, వారి హోదా, ఇతర అంశాలతో కూడిన సమాచారాన్ని నోటీస్ బోర్డులో పెట్టారు. ప్రజా పాలన ఉండడంతో కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కరే కార్యాలయంలో ఉన్నారు. మిగతా సిబ్బంది ప్రజా పాలనలో ఉన్నారని చెప్పారు. నోటీస్ బోర్డులో మాజీ ముఖ్యమంత్రి, పాత మంత్రివర్గంకు చెందిన వారి పేర్లు, మిగతా సమాచారాన్ని తెలియపరుస్తూ నోటీస్ బోర్డులో పెట్టడం కొసమెరపు. కొత్త మంత్రివర్గం ఏర్పడి సుమారు నెల కావస్తున్నా పాత పాలకవర్గ సమాచారాన్ని తొలగించాలన్న కనీస ఇంగిత జ్ఞానం నూడా కార్యాలయం సిబ్బందిలో లేకపోవడం సిగ్గుచేటు. ఈ విషయాన్ని లోకల్ న్యూస్ ఆపరేటర్ దృష్టికి తీసుకువెళ్తే అటెండర్ తొలగించడం కొసమెరపు. నవీపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రిలోని సదుపాయాల గురించి చర్చించారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అంజనా మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా, మెడికల్ ఆఫీసర్ కావ్య, జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి ఆదాయ వ్యయాలను పరిశీలించారు. ఈ సంవత్సరం ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాల కొరకు తీర్మానాలు చేశారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి స్థలము కబ్జాలకు గురి అవుతున్నందున స్థలము పరిరక్షణ కొరకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీలతో పాటు ప్రజాప్రతినిధులు, డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి సమస్యను తెలియజేస్తామన్నారు. ఆసుపత్రి స్థలానికి ప్రహారీ కంచె వేయడానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కలిసి సహాయం కోరుతున్నామన్నారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల ఆస్తి అని, ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రి స్థలాన్ని కబ్జాలు చేయడం సరికాదని, ప్రజాధనంతో కొన్న స్థలాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలపై సైతం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్, ఎంపీటీసీ మైసారాధ, మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషారాణి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. టోటల్ వచ్చేసి మనకు 2,08,900 రూపాయలు రావడం జరిగింది. ఇందులో నుంచి
గతంలో అప్రూవల్ ఇచ్చినామో వాటికి గాను 40,210 రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. ఏదైతే మళ్ళీ ఇందులోని 1,68,690 రూపాయలు మిగలడం జరిగింది. అందులో నుంచి మరియు కొన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దానికి గాను 49,229 రూపాయలు ఖర్చుకు అప్రూవల్ చేయడం జరిగింది. మిగిలినది 1,10,000 చేంజ్ రావడం జరిగింది. ఈ బ్యాలెన్స్ను ఏదైతే హాస్పిటల్లో నిత్యం మనకి ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న వాటికే వినియోగించాలని మనకు స్పెసిఫిక్గా ఏదైతే అవసరం ఉంటే దానికి ఉపయోగించాలి. ఏదైతే మన ఈ హాస్పిటల్ చుట్టూ మనకు మొత్తం 5 ఎకరాల 10 గుంటలు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి మనకు 4 ఎకరాల 19 గుంటలకు పరిరక్షణ కోసం హాస్పిటల్ చుట్టూ ఏదైతే దీన్ని కంచె వేయడానికి గాను మనకు 3,30,000 వ్యయం ఖర్చు అవుతుంది. దీన్ని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా విలేజ్ కమిటీ సభ్యులు ఏదైతే నవీపేటలోని 3 విలేజ్ కమిటీలు ఉన్నాయి, ఆ విలేజ్ కమిటీ సభ్యులతోని కూర్చుండి ఏదో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారి సహాయ సహకారాలతోని మేము మరియు ఈ హాస్పిటల్ని పరిరక్షణ కోసం మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఏదైతే మనకు ఇక్కడ 4 ఎకరాల 19 గుంటలు ల్యాండ్ ఉందో దాని పరిరక్షణ కోసం మేమందరం ఏదైతే హాస్పిటల్ కమిటీ సభ్యులమందరం కట్టుబడి మేమందరం ఈ స్థలాన్ని రక్షణ కోసం మా ఎంతో ప్రయత్నం మేము చేస్తాం. దానికి కంచె నిర్మించడానికి కూడా మేము సాయశక్తుల కృషి చేస్తాం. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సిఎస్సి నవీపేటలో హాస్పిటల్ డెవలప్మెంట్ దానికోసమని మీటింగ్ జరగడం జరుగుతుంది. దానికి చేసిన ఎంపీపీ గారు మిగతా ప్రజాప్రతినిధులకు అందరికీ గుడ్ మార్నింగ్. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఈ మీటింగ్లో మేము చేయగలిగింది, మాకున్న బడ్జెట్ని ఆల్రెడీ కొంత స్పెండ్ చేయడం జరిగింది. ఆ స్పెండ్ చేసిన తర్వాత మిగిలిన బడ్జెట్ తోటి ఈ సంవత్సరంకి ఏమేమి ఖర్చు చేయాలో అవి క్లుప్తంగా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో అవి కాకుండా మాకు ఇక్కడ ముఖ్యంగా చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఏంటంటే ఉన్న జాగాని సిఎస్సి జాగాని 5 ఎకరాలు సార్ 5 ఎకరాల 10 గుంటలు దానికి ఫెన్సింగ్ చేయాల్సింది 4 ఎకరాల 19 గుంటలకి ఫెన్సింగ్ చేయాలా, లేదంటే ప్రజలు ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో దానికి ఫెన్సింగ్ చేయడానికి కోసమని 3,30,000కి పైగా ఖర్చు అవుతుంది. సో దాన్ని ఎలా ఫెన్సింగ్ చేయాలా, ఎవరిని అడిగితే ఈ బడ్జెట్ మాకు కేటాయిస్తారు? ప్రజాపాలన సభలలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రతి ఒక్కరి దరఖాస్తును స్వీకరించాలని సిబ్బందికి సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజలు అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కుద్వాన్పూర్, వన్నెల్కే, మచ్చర్ల, ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలనా సభలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల సౌలభ్యం కోసం ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు, దరఖాస్తులను అందుబాటులో ఉంచారా, దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు, సిబ్బంది ప్రజలకు సహకారం అందిస్తున్నారా, తాగునీరు, నీడ, కూర్చునేందుకు కుర్చీలు వంటి తగిన సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా వంటి అంశాలను పరిశీలించారు. ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాల గురించి అధికారులను ఆరా తీశారు. దరఖాస్తు ఫారంలో నిర్దేశించిన వివిధ పథకాలతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా స్వీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రేషన్ కార్డులో రెవెన్యూ సంబంధిత అంశాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి ఏ విషయంలోనైనా ప్రజలు ప్రజాపాలన సభలలో అధికారులకు అర్జీలు అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే 5 గ్యారెంటీలు కాకుండా ఇతర అంశాలపై వచ్చే దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్టార్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రసీదు అందించాలని, వారు ఏ పథకాలకు దరఖాస్తు చేశారనే వివరాల వద్ద రసీదు ఫారంలో టిక్కులు పెట్టాలని తెలిపారు. దరఖాస్తులు అందించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని హితవు పలికారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో సాఫీగా నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, నోడల్ అధికారి జగన్నాథాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. క్రీడా ఉపాధ్యాయుడి స్మారకార్థం క్రీడాకారుల ఎంపిక జరిగింది. కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత స్థానంలో ఉండేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తు చేశారు. జిల్లా క్రీడాకారుల మైదానంలో కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బూసా చంద్రప్రకాష్ సంతాప సభను ఏర్పాటు చేశారు. జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య సంతాపం జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన సంయుక్తంగా కబడ్డీ క్రీడాకారుల ఎంపిక నిర్వహించడం జరిగింది. స్వర్గీయ చంద్రప్రకాష్ ఎన్నో సేవలందించి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుడిగా, అలాగే జిల్లా న్యాయ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కమిటీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా, అలాగే స్టేట్ టెక్నికల్ సభ్యుడిగా కూడా తన సేవలందించారన్నారు. అలాగే రెఫరీస్ బోర్డు అడ్వైజర్ గా కూడా పనిచేశారని గుర్తు చేశారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి తను ఎనలేని సేవలందించి జిల్లా కబడ్డీ సంఘానికి కూడా ఎంతో సేవ చేసి తన వంతు కార్యక్రమం పూర్తి చేశాడు అని, ఆయన లేని లోటు ఎంతో కృంగదీస్తోంది అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సబ్ జూనియర్ బాల బాలికల సెలక్షన్ సందర్భంగా ఏర్పడుతుందన్నారు. ఆయన మా మధ్య లేనందుకు మా బాధ తప్త హృదయాలతో జిల్లా క్రీడా సంఘం వారిని స్మరిస్తూ సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా అండర్ కబడ్డీ బాల బాలికల జట్ల ఎంపిక జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ప్రతినిధులు పాల్గొని ఆయన సేవలను స్మరించారు. ఈరోజు చంద్రప్రకాష్ మా ముంగట లేడంటేనే మేము తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ ఎట్లుందంటే అది మేము మాట్లాడలేని పరిస్థితి ఉంది. కానీ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు ఇట్లనో గిట్టక మానదన్నట్లు, కానీ చంద్రప్రకాష్ అంత మంచి పేరు, మంచి నేషనల్ ప్లేయరు, మంచి కోచు, అదేవిధంగా రిఫర్, ఇన్ని క్వాలిటీలు ఉన్న మనిషి మన ముంగట ఆప్యాయతంగా హెల్ప్ చేసే రకం ఉన్న వ్యక్తి మా ముంగట లేడంటేనే మేము తట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ని మేము అధిగమిస్తూ రాబోయే రోజుల్లో ఆయనను ఆదర్శంగా తీసుకొని పిల్లల్ని ఆయన ఏ విధంగా ఇది ఉన్నాడో అదే విధంగా పిల్లలు కూడా తయారు చేస్తూ ఆయనకి ఏదైతే కబడ్డీ ఇష్టం ఉండనో ఆ ప్లేయర్లని చేస్తూ ఆయనకు మంచి విజేపియాలని చూస్తున్నాం. మేము ఆయన కోరిక మేరకు ప్లేయర్లను కూడా మేము తయారు చేసి నేషనల్ ప్లేయర్గా తయారు చేయాలని మా డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ కోరుకుంటున్నాం. వాళ్ళకు ఏది సహకారం కావాలన్నా యాజ్ ఏ ఒలింపిక్ అధ్యక్షుడిగా అండ్ వ్యక్తిగతంగా నేను వాళ్ళకు జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారికి మరియు నాతోటి క్రీడా సంఘాల ప్రతినిధులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు మరియు అందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ అంతం కాదు ఇది ఆరంభం అన్నట్లు ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. కాకపోతే మంచి చెడు ఆలోచించేది చనిపోయిన తర్వాత కాబట్టి అందరూ మన కుటుంబానికే బాధ కాదు, మనందరికీ బాధ ఉన్నది. ఇప్పుడు అందరూ కంటి నుండి నీళ్ళు కారుతున్నాయి ఇక్కడ. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా అందరూ మంచి పనులు చేసి అలాగే ఉండాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మన ఒక వ్యాయామ ఉపాధ్యాయుల మెమోరియల్ అని ఒక స్పోర్ట్స్ డే రోజు పెట్టుకోవాలని చెప్పి మీతో కోరుతున్నా. ఎందుకంటే ప్రతి క్రీడాకారుని తయారు చేసింది ఇప్పుడు చంద్రప్రకాష్. నిజామాబాద్ జిల్లాలో లింగన్న, చంద్రప్రకాష్, అనిల్, విద్యాసాగర్ వీళ్ళే కబడ్డీ క్రీడాకారులను మా జనరేషన్లో తయారు చేసిన ఘనత వారికే ఉంటుంది. ఇప్పుడు అతను అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఆడిపించి ఫైనల్ మ్యాచ్ ఆడిపించే ఘనత చాలామందికి
తక్కువ వస్తుంది. అది నిజామాబాద్ క్రీడాకారులకి వ్యాయామ ఉపాధ్యాయుడికి వచ్చిందంటే ఎంత గొప్పతనం. కాబట్టి మిత్రులారా, అందరూ ఇప్పటికైనా కానీ మనం అంతా మంచి పని చేయాలని చెప్పి కోరుతూ వాళ్ళనే మర్చిపోతున్నాం. క్రీడాకారులని తయారు చేసిన వ్యాయామ ఉపాధ్యాయుని మర్చిపోతున్న ఘనత ఇప్పుడు ఉంది మన దాంట్లో. కాబట్టి ఒక్కరోజు స్పోర్ట్స్ డే రోజు మనం ఒక వ్యాయామ ఉపాధ్యాయుల మెమోరియల్ అని చెప్పి ఇదే సంతాప సభ తరపున నేను కోరుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేందుకు అభయహస్తం, ఇందిరమ్మ పథకాలైనటువంటి 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఇందల్వాయి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కొనసాగింది. ఇందల్వాయి ప్రజాపాలన ప్రత్యేక మండలాధికారి రాములు నాయక్ ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ కార్యదర్శి స్వప్న గ్రామంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న ఆధ్వర్యంలో గ్రామంలో 14 టేబుల్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ రాములు నాయక్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీ అమలు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలోని నిరుపేదలైన గ్రామస్తులు అభయహస్తంలో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత పథకాల కొరకు దరఖాస్తులు తప్పనిసరిగా చేసుకోవాలని, ముఖ్యంగా మహిళలు 5 రకాల స్కీంలకు సంబంధించిన అప్లికేషన్ను నింపి సంబంధిత అధికారికి అందజేసి రసీదు పొందవలసిందిగా గ్రామ ప్రజలను ఎండీఓ రాములు నాయక్, గ్రామ కార్యదర్శి స్వప్న కోరారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామాలలో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రత్యేక మండల అధికారి రాములు నాయక్ మరియు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ ప్రజా పాలనకు సంబంధించిన పథకాలు గ్రామీణ పేద ప్రజలు, గిరిజన తండాల ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరూ అభయహస్తం కొరకు దరఖాస్తు చేసుకోవాలని నల్లవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన నిర్వహించారు. ఉదయం నుంచి ప్రజాపాలన దరఖాస్తులను తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన పరిధిలోని ప్రజల వద్దకు వెళ్లి ఒకచోట కౌంటర్ ఏర్పాటు చేసి అందులో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల విన్నతులు, దరఖాస్తు ఫారం తీసుకుని అర్హులైన వారికి బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ రాములు నాయక్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్ విమలాబాయ్, పంచాయతీ కార్యదర్శి స్వప్న, పిఆర్ఏఈ కిషన్, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు 2 టీంలా ఏర్పడి ప్రోగ్రామ్ చేస్తున్నాం. 4వ రోజు ప్రోగ్రామ్. 4వ రోజు ఈరోజు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఎంఆర్ఓ గారికి ఇలా నల్లవెల్లి ఎంఆర్ఓ గారికి దేవితండ విలేజ్. అయితే పబ్లిక్ నుంచి బాగా స్పందన ఉన్నది. ఎటువంటి అన్ని నల్లవెల్లి గ్రామంలో 1344 హౌస్ హోల్డ్స్ కానీ 14 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పబ్లిక్ కూడా హుషారుగా పాల్గొంటారు. అదేవిధంగా ఎటువంటి మాకు ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మండలంలో. ఇంకా ఏమైనా ఉంటే మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఉంటే మనం పబ్లిక్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ మా మండలం తరఫున మటుకు దరఖాస్తులు, రేషన్ కార్డు, మళ్ళా అభయహస్తం 6 గ్యారంటీ కింద ఎక్కువ రేషన్ కార్డులు ప్లస్ పెన్షన్ దరఖాస్తులు ఎక్కువ రావడం జరుగుతుంది. అదే గృహం లేని వాళ్ళకి, ఇంటి లేని వాళ్ళకు కూడా చాలా ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. దానికి జనరల్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జనరల్ కౌంటర్లు కూడా దాదాపు ఇప్పుడే 50-60 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈరోజు షెడ్యూల్ భాగంగా పొద్దున నల్లవెల్లి, మధ్యాహ్నం 2 గంటలకు గౌరవం, అట్లాగే ఎంఆర్ఓ టీంకు ఉదయం దేవి తండ, సాయంత్రం రూప్లా నాయక్ తండలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను గ్రామాలలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎంపీఓ రాజ్కాంతరావు. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామం మరియు తండాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార రథంతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన కొరకు ఎంపీఓ రాజ్కాంతరావు మీడియాతో మాట్లాడుతూ ఇందల్వాయి మండలంలో నేటి నుండి జనవరి 12వ తారీఖు వరకు మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వాలు పథకాలకు సంబంధించి ప్రచార రథం స్క్రీన్ ద్వారా యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం సువర్ణ,
ఏపీఓ పోషెట్టి, ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ రమేష్, పోస్టాఫీస్ అధికారి, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీల సమన్వయంతో ఈ యొక్క పథకాల ప్రచారాన్ని గ్రామాలలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలైనటువంటి వాటిపై ఆయా శాఖల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ, ఏపీఎం సువర్ణ, గ్రామ సర్పంచ్ చందర్ మరియు వివిధ ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇందర్వాయి పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇందర్వాయి తాండలో ఉన్నాము. అయితే దీంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గురించి మొత్తం క్లియర్గా వివరించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఐకేపీ వాళ్ళు, తర్వాత బ్యాంక్ వాళ్ళు, గ్యాస్ సంబంధించిన వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు మొత్తం అందరూ పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, ఇంతవరకు ఏమేమి కార్యక్రమాలు చేసిండ్రో, ప్రజలకు ఏమేమి ఉపయోగాలైనాయి, ఇంకా ఏమేమి చేస్తాము అనే సాయం గురించి వివరంగా తెలపడం జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా స్పందన బాగానే ఉంది. ఇక్కడ గ్రామంలో 11 ఎస్హెచ్జీలు ఉన్నాయి. మహిళా సంఘాలు. మహిళా సంఘాలకి ఇంతకుముందు 50,000 రూపాయలే లోన్ వచ్చేది. అంటే వాళ్ళ పొదుపు మీదకి వెళ్ళి, అంటే ఇంతకుముందు 30 నుంచి 50 రూపాయల పొదుపు వేసేవాళ్ళు, ఇప్పుడు 100 రూపాయలు వేసుకుంటున్నారు. ఆ పొదుపు మీదకించి బ్యాంకు వాళ్ళు రుణం అనేది ఇస్తున్నారు. మీ యొక్క పొదుపు నమ్మకంతో, అంటే మీరు రెగ్యులర్గా నెలకు వేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో 50,000 రూపాయలు ఇంతకుముందు 5 లక్షల వరకు, 50,000 నుంచి 5 లక్షల వరకు బ్యాంకు వాళ్ళు రుణం అందించేది. కానీ ఇప్పుడు 5 లక్షల నుంచి దాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం వాళ్ళు, మోడీ ప్రభుత్వం నుంచి మనకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఒక మహిళా సంఘానికి తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది పొదుపు వేస్తేనే, క్రమం తప్పకుండా పొదుపు వేస్తేనే ఆ రుణం అనేది వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఆ లోన్ని మళ్ళీ నెల కట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే వడ్డీ అనేది వాపస్ వస్తుంది. ఇప్పుడు మంచిగా కట్టుకునే సంఘాలకి 60 నుంచి 70,000 రూపాయల వడ్డీ అనేది వాపస్ వచ్చింది, వడ్డీ లేని రుణం కింద. కాబట్టి ప్రతి ఒక్క చిన్న సంఘం ఏం చేయాలంటే, మహిళా సంఘాలు రుణం తీసుకొని బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత అది నెల కట్టే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు మీ యొక్క మన గ్రామంలోనే తాండలోనే 20 లక్షల లోన్ మొన్న ఒక సంఘానికి ఇప్పించడం జరిగింది. 2 సంఘాలు తీసుకున్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసి బిల్లులు సరైన సమయంకి ఇవ్వకపోవడం మూలంగా కార్మికులు మానసిక ఆందోళనకు లోనయ్యారని పేర్కొన్నారు. బిల్లుల మంజూరు కోసం గత ప్రభుత్వం చేసిన అప్పుల భారంగా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ప్రభుత్వమైనా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమమైన గాడిలో పెట్టి నడిపించాలని కోరారు. గత 6 నెలల నుండి బిల్లులు రాక నిజామాబాద్ జిల్లాకు 15 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయన్నారు. వెంటనే మంజూరు చేయాలని ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వేడుకున్నారు. మేము ఇబ్బంది పడే మూలంగా పిల్లలకు ఆకలితో పస్తులు ఉన్న పరిస్థితి కావున దయచేసి పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఈ బీద బడుగు వర్గాల, బలహీన వర్గాల కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు బకాయి ఉంది, వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమస్య ఇట్లాగే ఉంటే మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రతి నెల బిల్లులు 5వ తారీఖు లోపల ఇవ్వాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయి ఉన్న బిల్లులతో పాటు డ్రెస్ కోడ్, మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తోందని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక, రేకులపల్లి, కోటల్పల్లి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దుబ్బాకలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ శిరస్సు వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. దరఖాస్తు ఫారంలో వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా పాలనలో కార్యక్రమంలో దరఖాస్తు ఫారంలు తీసుకుని కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకుని అధికారులకు దరఖాస్తు ఫారం నుంచి రసీదు తీసుకోవాలని వారు అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి జనరల్ కౌంటర్లో అందజేయాలని చెప్పారు. దరఖాస్తు ఫారం నింపడానికి హెల్ప్ డెస్క్ లో సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సైదా, డిప్యూటీ తహసీల్దార్ సర్పంచ్లు వెంకటేష్, రాజేష్, మురళి, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, ఎంపీటీసీ గంగాధర్, వార్డు మెంబర్లు నూకల రమేష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కిరణ్ యాదవ్, సురేష్, కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. 28/12/2023 నుంచి 6/1/2024 వరకు ప్రారంభించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రొద్దున దుబ్బాక గ్రామంలో ఈ ప్రస్తుతము రేకులపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు సర్పంచ్ గారి అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. ఈ సభకు మండల స్థాయి అధికారులు, గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, తర్వాత గ్రామ ప్రజలు అందరూ రావడం జరిగింది. ఈ పథకంలో చేయుత 5 గ్యారంటీలు పథకం ఉంది. దాంట్లో గృహలక్ష్మి, మహాలక్ష్మి, తర్వాత చేయుత, రైతు భరోసా అనేటువంటి ఈ కార్యక్రమాల ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు దీని ద్వారా వస్తాయి. కాబట్టి ప్రజలందరికీ ఆ ఫామ్ ఏ విధంగా నింపాలో, ఆ ఫామ్కు ఏవేవి అటాచ్ చేయాలో జాగ్రత్తగా చెప్పడం జరిగింది. ప్రజలు అడిగినటువంటి డౌట్స్ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళు చాలామంది ఎక్కువ రేషన్ కార్డు అడుగుతున్నారు. రేషన్ కార్డుకు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక వైట్ పేపర్లో రాసి నింపి వాళ్ళకు వివరాలు అందులో తెలియజేసి అది జిల్లా కలెక్టర్ గారికి అడ్రస్ చేసి ఇస్తే దాన్ని మేము తీసుకుంటున్నాం. ప్రతిదీ కూడా ఇది కూడా మేము తీసుకున్నటువంటి దానికి రసీదు ఇస్తున్నాం. ఆ రసీదులో ఎల్జిడి నంబర్ ఒకటి ఉంటుంది. ఆ నంబర్తోని నెక్స్ట్ దాని యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఈ ప్రజాపాలనటువంటి గ్రామ సభను అందరూ వినియోగించుకోవాలి. ఈరోజు అయిపోతే అప్లికేషన్ తీసుకోవడం ఆగిపోదు. రేపు కూడా తీసుకుంటాం. 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ తీసుకుంటాం. 6 అయిన తర్వాత ఇంకెవరైనా మిగిలిపోతే మండల ఆఫీస్లో కూడా 5 గ్యారంటీల కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన సభలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. తప్పులు దొరలకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో అదనపు కలెక్టర్లు పర్యటించారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో కొనసాగిన ప్రజా పాలనా సభలను అదనపు కలెక్టర్లు మంగళవారం పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా బోధన్ మున్సిపల్ పట్టణంలోని 19, 21, 23 వార్డులలో జరిగిన సభలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి, చింతకుంట, తిమ్మాపూర్, రెంజల్ మండలం బోర్గాంలలో జరిగిన సభలను సందర్శించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ తిరుత్తన్నులను పరిశీలించారు. వీరి వెంట బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ టి పద్మావతి, ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.